ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఊహించని పరిణామాలతో ముందుకు సాగుతున్నాయి. ఇక తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ సీనియర్ కుటుంబానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ బాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏ ఫ్యామిలీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్. రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయంతో కడప జిల్లాలో మరింత పట్టు సాధించాలని చూస్తున్నారు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టారు. గత 3 ఎన్నికల్లో రాజంపేట టీడీపీకి చిక్కలేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఆ స్థానం ఉంది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడపతో పాటు చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉంది ఈ పార్లమెంట్ స్థానం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజును నియమించారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేశారు. కూటమి ప్రపంచంలో సైతం ఓటమి చవి చూశారు. అయితే ఆయన మిగతా వర్గాలను కలుపుకొని వెళ్లడంలో విఫలమయ్యారు. అందుకే ఓటమి చవి చూసినట్లు నివేదికలు ఉంది. దీంతో చంద్రబాబు సైతం పట్టించుకోవడం మానేశారు. ఆయన 2 నెలల కిందటే టీడీపీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అందుకే ఇప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా సమర్థి జగన్మోహన్ రాజును నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత 3 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అండదండలు అందించడంలో ముందుంది పెద్దిరెడ్డి కుటుంబం. ఈ క్రమంలో చంద్రబాబుకు సైతం సవాల్ చేసింది. రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబం హవా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించే సమర్థ నాయకత్వం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానం కేటాయించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మెజార్టీని తగ్గించగలిగారు, కానీ ఆయన్ను ఓడించలేకపోయారు. అందుకే ఈసారి ఎన్నికలు ఎలాగైనా ఓడించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ముందుగా రాజంపేట పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను బలోపేతం చేయడం ద్వారా పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని చూస్తున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సైతం రాజమండ్రిలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జైల్లో ఉన్న కుమారుడికి ఇంటి భోజనం తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి హవా తగ్గింది. సొంత నియోజకవర్గం పుంగనూరు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకే ఇదే సరైన సమయమని రాజంపేట పార్లమెంట్ స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. అందులో భాగంగానే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జగన్మోహన్ రాజును ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే ఇక్కడ నల్లారి కుటుంబంతో కలిసి పెద్దిరెడ్డిని చెక్ చెప్పాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.